హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద డీటెయిలర్. ఇవాళ ఈ వీడియోలో అటాక్ ఆన్ టైటన్ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. నిజానికి ఇదొక జాపనీస్ యానిమీ. ఈ యానిమీకి మంచి రెస్పాన్స్ రావడంతో లైవ్ యాక్షన్ మూవీగా రూపొందించారు. ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే ఒకానొక టైంలో ఈ భూమి మీద టైటన్స్ అని పిలువబడే భయంకరమైన రాక్షసులు ఉద్భవిస్తారు. ఆ టైటన్స్ చూడడానికి మనుషుల్లాగే ఉన్నప్పటికీ ఆకారంలో మనిషి కంటే సుమారు 1000 రెట్లు పెద్దగా ఉంటారు. ఎక్కడి నుండి వచ్చాయో గానీ మనుషుల్ని చాలా దారుణంగా చంపి తినేసేవాళ్ళు. అలా కొంచెం కొంచెం ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ ఆ టైటన్స్కి ఆహారం అయిపోతూ ఉంటారు. అయితే మిగిలి ఉన్న మనుషులు వారి భద్రత కోసం వారు ఉంటున్న స్థలం చుట్టూ ఓ పెద్ద గోడని నిర్మిస్తారు. అలాగే దాని లోపల ఇంకో గోడని కూడా నిర్మిస్తారు. వీటిని 2 భాగాలుగా విభజించుకున్నారు. లోపల ఉన్న ప్లేస్ని ఇన్నర్ డిస్ట్రిక్ట్ అని, బయట ఉన్న ప్లేస్ని ఔటర్ డిస్ట్రిక్ట్ అని పిలుస్తారు. ఇలా వాళ్ళు నిర్మించుకున్న గోడలను దాటి టైటాన్స్ రాలేకపోతాయి. ఎందుకంటే టైటాన్స్ కంటే సుమారు ఆ గోడలు 3 రెట్లు పెద్దవి కాబట్టి. అలా 100 సంవత్సరాల తర్వాత వరకు మనుషులంతా చాలా సేఫ్గా జీవిస్తూ ఉంటారు. అయినా సరే అవి ఎప్పటికైనా వస్తాయనే భయం వాళ్ళలో ఉంటుంది. ఉన్నదానితో తృప్తిగా జీవిస్తున్న మనుషుల మధ్య ఎరిన్ అనే ఒక కుర్రాడికి ఆ పెద్ద గోడల అవతల ఉండే ప్రపంచాన్ని చూడాలనే ఆశ కలుగుతుంది. అండ్ తనకి మికాసా అనే ఒక గర్ల్ ఫ్రెండ్ కూడా ఉంటుంది. అలాగే ఆర్మిన్ అనే ఫ్రెండ్ కూడా ఉంటాడు. ఒకరోజు వీళ్ళ ముగ్గురు గోడ అవతల ఉన్న ప్రపంచం గురించి మాట్లాడుకుంటూ ఎలా అయినా సరే ఆ గోడల్ని దాటి బయట ప్రపంచం చూడాలనే ఆశతో ఎవరికంటా పడకుండా ఆ గోడ దగ్గరికి వెళ్తారు. అయితే ఆ గోడని చూశాక ఆశ్చర్యపోతూ ఇంతవరకు ఆ గోడ దగ్గరికి రాని వీళ్ళకి అసలు అవి ఎంత పెద్దవో అర్థమవుతాయి. అలా ఆ గోడ గురించి మాట్లాడుకుంటుండగా హీరో ఫ్రెండ్ అయిన ఆర్మిన్ మాత్రం భయం వల్ల గోడ దాటడానికి నిరాకరిస్తాడు. అప్పుడు ఎరిన్ తన ఫ్రెండ్ ఆర్మిన్కి ధైర్యం చెబుతూ అసలు ఆ టైటన్స్ అనేవి నిజం కాదేమో, ఒకవేళ నిజం అయినా కూడా అవి బ్రతికి ఉండడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ గోడలు కట్టి సుమారు 100 సంవత్సరాలు అయిపోయింది. బయట మనుషులు ఎవరూ లేరు కాబట్టి వాటికి ఆహారం లేక ఎప్పుడో చనిపోయి ఉంటాయి అని అంటాడు. అంతలోపల అక్కడికి ఆ గోడల్ని కాపలా కాసే గార్డ్స్ వచ్చి వాళ్ళని పట్టుకుంటారు. అండ్ ఎరిన్ వాళ్ళ పైన తిరగబడతాడు. ఇంకా ఆ గార్డ్స్ అంతా గన్స్తో ఎరిన్ మీద అండ్ అతని ఫ్రెండ్స్ మీద గురి పెడతారు. అంతలోపల కమాండర్ అక్కడికి వచ్చి గార్డ్స్ అందరినీ గన్స్ దించమని చెప్పి వాళ్ళని నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి అని ఆదేశిస్తాడు. అండ్ ఆ కమాండర్ ఆర్యన్తో మాట్లాడుతూ వయసులో ఉన్నప్పుడు నేను కూడా నీలాగే ఈ గోడ వెనుక ఏముందో చూడాలని ఆశపడేవాడిని. కానీ దేనికైనా సహనం ఉండాలి. ప్రస్తుతం బయట పరిస్థితులు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి ఒక టీంని పంపించాం. వాళ్ళు అన్ని విషయాలు తెలుసుకుని వచ్చాక ఏ ప్రమాదం లేకపోతే నువ్వే కాదు అందరం ఈ గోడను దాటి అవతలికి వెళ్ళొచ్చు అని చెప్తాడు. అలా వాళ్ళు మాట్లాడుకుంటున్న టైంలో సడన్గా ఒక భూకంపం వచ్చినట్టు ఆ గోడని ఎవరో బలంగా అటువైపు నుండి కొడుతున్నట్టు తెలుస్తుంది. ఒక్కసారిగా ఒక పెద్ద టైటన్ ఆ గోడని బద్దలు కొడుతూ ఉంటుంది. అది మిగిలిన టైటన్స్ కంటే కూడా చాలా పెద్దది. వీటిని జైంట్స్ అని కూడా అంటారు. అలా ఆ జైంట్ కూడా కింద భాగంలో ఒక హోల్ లాగా పగలగొట్టి పొగలో మాయమైపోతుంది. ఇదంతా చూసిన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఆశ్చర్యపోతూ భయపడుతూ దాక్కుంటూ ఉంటారు. అండ్ సోల్జర్స్ అంతా కూడా జరుగుతున్న దాన్ని చూసి వాళ్ళ ఆయుధాలని సిద్ధం చేసుకుంటూ ఉంటారు. కాసేపు అంతా నిశ్శబ్దంగా ఉన్న టైంలో ఆ గోడకి ఉన్న హోల్లో నుండి టైటన్స్ లోపలికి రావడం మొదలు పెడతాయి. చాలా కాలం ఆకలితో ఉండడం వల్ల కనిపించిన ప్రతి మనిషిని చాలా దారుణంగా చంపుకుని తింటూ ఉంటాయి. ఆ సోల్జర్స్ వాటి మీద గన్స్ అండ్ బాంబ్స్తో అటాక్ చేస్తూ ఉంటారు. అయినా కూడా వాటికున్న రీజనరేషన్ ఎబిలిటీ వల్ల మళ్ళీ నార్మల్ అయిపోతూ ఉంటాయి. ఇంకా వీటిని అంతం చేయడం కష్టమని అందరూ పరుగులు పెడుతుంటారు. అలా హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా అక్కడి నుండి దూరంగా పరిగెత్తుకుంటూ వెళ్తారు. అండ్ ఆ టైటాన్స్కి మనుషులంతా చిన్న చిన్న పురుగులా కనిపిస్తుండటం వల్ల మనుషుల్ని ఏరుకుని దారుణంగా నమిలి తింటూ ఉంటాయి. అలా మనుషులంతా ఎటు పడితే అటు వాటి బారి పడకుండా పరిగెడుతూ ఉంటారు. అండ్ అలా వెళ్ళే క్రమంలో చాలామంది మనుషులు ఒక చర్చిలోకి వెళ్ళి దాక్కుంటూ ఉంటారు. అలాగే మన హీరో అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా పరిగెత్తుకుంటూ ఆ చర్చి వైపుకు వెళ్తూ ఉంటారు. అదే టైంలో ఆ తొక్కిసలాట్లో ఒక చిన్న పాప నేల మీద పడిపోయి ఉంటుంది. ఆ పాపని కాపాడాలని మికాసా చర్చిలోకి వెళ్లకుండా ఆ పాపని ఎత్తుకుంటుంది. అంతలోపల చర్చిలోకి వెళ్ళిన మిగిలిన మనుషులు ఆ చర్చి తలుపులు మూసేస్తారు. మికాసా బయటే ఉండిపోతుంది. అండ్ ఎరిన్ ఎంత ప్రయత్నించినా ఆ డోర్ని మిగిలిన మనుషులు ఓపెన్ చేయనీయరు. అండ్ అదే టైంకి అక్కడికి వచ్చిన ఒక టైటన్ మికాసాని పట్టుకుంటుంది. అలా పట్టుకునే టైంలో గట్టిగా ఏదో పేలని శబ్దం రావడంతో ఎరిన్ కింద పడిపోతాడు.
అండ్ మళ్ళీ లేచి చూస్తే అక్కడ మికాసా కనిపించదు. అండ్ ఆ చర్చ్ డోర్ అతి కష్టం మీద ఓపెన్ చేసుకుని బయటికి వస్తాడు. అండ్ అలా బయటకు వచ్చాక చుట్టూ చూసి చర్చ్ వైపు చూస్తాడు. ఆ టైంలో చాలా టైటాన్స్ ఆ చర్చ్ పై కప్పు పగలగొట్టి చర్చిలో ఉన్న అందరినీ చంపుకుని తినేస్తుంటాయి. ఆ చర్చిలో నుండి బయటికి రావడం వల్ల ఎరిన్ బ్రతికిపోతాడు. అలా మికాసా చనిపోయింది అనే బాధతో నిస్సహాయకుడిలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతాడు. అలా ఒక 2 సంవత్సరాలు గడిచిపోతుంది. అయితే ఆ టైటన్ బారి నుండి తప్పించుకున్న మనుషులు రెండవ గోడ లోపల ఉన్న ఇన్నర్ డిస్ట్రిక్ట్లో జీవిస్తూ ఉంటారు. అండ్ అయితే టైటాన్స్ నుండి తప్పించుకుని లోపలికి వచ్చిన మనుషుల కారణంగా ఇన్నర్ డిస్ట్రిక్ట్లో ఫుడ్కి కొరత ఏర్పడుతుంది. ఇదే కొనసాగితే మనుషులు ఆకలి బారిన పడి చనిపోవాల్సి వస్తుందని తెలుసుకుని ఎలా అయినా ఔటర్ డిస్ట్రిక్ట్కి వెళ్ళి ఆ విరిగిపోయిన గోడని మళ్ళీ రిపేర్ చేయాలని నిర్ణయించుకుంటారు. ఎందుకంటే ఔటర్ డిస్ట్రిక్ట్లోనే వీళ్ళకి కావలసిన ఫుడ్ సోర్స్ అంతా ఉంటుంది. అయితే ఆ టైటాన్స్ని ఎదిరించడానికి కావలసిన శిక్షణ తీసుకుంటూ ఉంటారు. శిక్షణ తీసుకునే వారిలో ఎరిన్ అండ్ ఆర్మిన్ కూడా ఉంటారు. మికాసాని టైటాన్ చంపడం వల్ల వాటి మీద పగ తీర్చుకోవడానికి మిలిటరీలో జాయిన్ అవుతాడు. అండ్ ఇంకా ఆ రాత్రి అందరూ తినేప్పుడు బయట గోడని ఎలా కట్టాలి, టైటాన్స్ని ఎలా ఎదిరించాలి అని మాట్లాడుకుంటూ ఉంటారు. అండ్ అదే నైట్ ఇంకా అందరూ ఔటర్ డిస్ట్రిక్ట్కి వెళ్తారు. ఎందుకంటే నైట్ టైంలో టైటాన్స్ అన్నీ నిద్రపోతూ ఉంటాయి. కాబట్టి శబ్దం లేకుండా వెళ్ళి ఆ గోడ పని మొదలు పెట్టడానికి అదే మంచి సమయం అనుకుంటారు. అండ్ వాళ్ళు అలా ఒక దగ్గర ఆగి చుట్టూ గమనిస్తూ ఉంటారు. కానీ అక్కడ ఏదో కదులుతున్నట్టు అనిపించి కంగారు పడి అటువైపు లైట్ని వేస్తారు. కానీ అక్కడ కొన్ని ఆవులు ఉంటాయి. అండ్ అదే టైంలో ఎరిన్ ఫ్రెండ్ అయిన హ్యాన్స్కి ఎక్కడ ఒక చిన్న బేబీ ఏడుస్తున్న శబ్దం వినిపిస్తుంది. దాంతో తను ఎక్కడ అని వెతుక్కుంటూ వెళ్తారు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే ఆ బేబీ టైటాన్స్కి పుట్టిన బేబీ. అది మనిషి మాంసాన్ని తింటూ ఉంటుంది. అండ్ వాళ్ళని చూడగానే పట్టుకుని తినేయాలి అనే క్రమంలో కింద పడి గట్టిగా ఏడవడం మొదలు పెడుతుంది. వీళ్ళు చేసిన పనికి మిగిలిన టైటాన్స్ అన్ని నిద్రల నుండి మేల్కొని సోల్జర్స్ని దొరికిన వాళ్ళని దొరికినట్టు వేటాడి తినేస్తూ ఉంటాయి. అండ్ అదే టైంలో షికుషిమా అనే టైటాన్ హంటర్ అక్కడికి వచ్చి గాలిలో ఎగిరే డివైస్ సహాయంతో సోల్జర్స్ని చుట్టుముట్టిన టైటాన్స్ తలల్ని నరికేస్తూ ఉంటాడు. అండ్ అతనితో పాటు ఇంకో అమ్మాయి కూడా ఆ టైటాన్ తలల్ని నరికేస్తూ ఉంటుంది. అలా సోల్జర్స్ అందరినీ ఆ హంటర్స్ కాపాడతారు. అండ్ అయితే ఎరిన్ ఆ లేడీ హంటర్ని చూసి షాక్ అవుతాడు. ఎందుకంటే ఆ లేడీ హంటర్ ఇంకెవరో కాదు, ఎరిన్ గర్ల్ ఫ్రెండ్ అయిన మికాసానే. కానీ మికాసా ఎరిన్ని చూసి కూడా అసలు పట్టించుకోదు. ఎందుకంటే మికాసా తన లైఫ్ని కేవలం టైటాన్స్ని అంతం చేసే హంటర్గా మాత్రమే అంకితం చేసుకుంటుంది. నిజానికి ఆ రోజు జరిగిన ప్రమాదంలో మికాసాని షికుషిమానే కాపాడుతాడు. అండ్ టైటాన్స్తో ఎలా పోరాడాలో నేర్పించి తనని ఒక టైటాన్ హంటర్గా తయారు చేస్తాడు. అండ్ వాళ్ళిద్దరూ కలిసి ఈ వరల్డ్లో ఉన్న టైటాన్స్ని అంతం చేస్తూ ఉంటారు. అందుకే మికాసా ఎరిన్ని అవాయిడ్ చేస్తుంది. అండ్ ఇది తెలుసుకున్న ఎరిన్ షికుషిమా దగ్గరికి వెళ్ళి నాకు టైటాన్స్తో ఎలా పోరాడాలో నేర్పించమని అడుగుతాడు. అయితే దానికి బదులుగా షికుషిమా టైటాన్ని చంపడం పెద్ద విషయం కాదు, నీలో ఉన్న భయాన్ని తీసేస్తే టైటాన్ని సులువుగా చంపేయచ్చు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ అలాగే మికాసా ఒంటరిగా ఉన్న సమయం చూసి తనతో మాట్లాడడానికి ఎరిన్ వెళ్తాడు. అలా మికాసాతో ఎరిన్ మాట్లాడుతూ ఇదంతా తన తప్పే అంటూ తనతో మాట్లాడే టైంలో షికుషిమా అక్కడికి వస్తాడు. అండ్ షికుషిమా మికాసాకి మధ్య చాలా దగ్గర సంబంధం ఉన్నట్టు అర్థం చేసుకుని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు. అండ్ ఆ బాధని తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ అరుస్తూ ఉన్న సమయంలో అక్కడికి ఎరిన్ ఫ్రెండ్ జోయ్ అనే అమ్మాయి వచ్చి నోరు మూసిపెట్టి లోపలికి లాక్కెళ్తుంది. ఎందుకంటే ఎరిన్ అరిచే అరుపులకి మళ్ళీ టైటన్స్ వచ్చేస్తాయి అని. అండ్ అలా ఒక బిల్డింగ్ లోకి తీసుకెళ్లి కూర్చోబెట్టుకుని మాట్లాడుతూ ఉంటుంది. అదే టైంలో జోయ్కి ఎరిన్ మీద ఫీలింగ్స్ వచ్చి ఎరిన్తో ఫిజికల్ గా కలవాలి అనుకుంటుంది. అయితే అదే టైంలో అక్కడికి వచ్చిన టైటన్ ఒక విండోలో నుండి జోయ్ని చూసి ఆ కిటికీ బద్దలు కొట్టి తనని పట్టుకుని మింగేస్తుంది. అక్కడే ఉన్న ఎరిన్ అదంతా చూసి కూడా ఏం చేయలేకపోతాడు. అండ్ ఇక్కడ జరిగిన గందరగోళంలో మిగిలిన టైటన్స్ అన్ని వీళ్ళు ఉంటున్న ప్లేస్ని చుట్టుముడతాయి. ఇంకా షికుషిమా అండ్ మికాసా మళ్ళీ రంగంలోకి దిగి వీటిని చంపేస్తూ ఉంటారు. అండ్ అదే టైంలో హస్బెండ్ని పోగొట్టుకున్న ఒక మహిళ చాలా ఏడుస్తూ ఉంటుంది. ఆ మహిళను కమాండర్ చూసి చనిపోయిన మనిషిని బ్రతికించలేం అంటూ తనని బలవంతంగా ఒక సురక్షితమైన ప్లేస్కి తీసుకెళ్ళాలి అనుకుంటాడు. కానీ ఆమె వాళ్ళ భర్తని చంపిన టైటాన్స్ మీద పగ తీర్చుకోవాలి అని పేలుడు పదార్థాలు అన్నీ ఉన్న ఒక వెహికల్ని ఫాస్ట్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి ఆ టైటాన్స్ మధ్యలో వదిలేస్తుంది. ఆ ట్రక్ పేలి ఒక పెద్ద విధ్వంసం ఏర్పడి ఒక టైటాన్ కాలు తెగిపోతుంది. అయినా కూడా లాభం లేకుండా మళ్ళీ ఆ టైటాన్కి ఉన్న
రీజనరేషన్ అబిలిటీ వల్ల కాళ్ళు రీజనరేట్ అవుతాయి. వీటిని చంపడానికి ఉన్న ఏకైక మార్గం వాటి తల వెనుక ఉన్న మెడభాగం. ఈ టైటాన్స్కి వీక్ పార్ట్. సో అక్కడ అటాక్ చేస్తే టైటాన్స్ చనిపోతాయి. అండ్ ఎరిన్ ఒక బిల్డింగ్ మీద నిస్సహాయంగా ఉంటాడు. అదే టైంలో ఎరిన్కి షీకుషిమా చెప్పిన మాటలు గుర్తు వచ్చి ఎలా అయినా ధైర్యం తెచ్చుకుని ఆ టైటాన్స్ మీద అటాక్ చేయాలని దూకుతాడు. మొదట్లో కొంచెం తడబడినా తర్వాత కొన్ని టైటాన్స్ని అంతం చేస్తాడు. అండ్ అదే టైంలో ఒక టైటాన్ నోటికి తన కాలు చిక్కి ఒక బిల్డింగ్ మీద విసిరేయబడతాడు. కాలు పోగొట్టుకున్న ఎరిన్ కదలని స్థితిలో ప్రాణాల కోసం పోరాడుతూ ఉంటాడు. అండ్ అదే టైంలో హీరో ఫ్రెండ్ అయిన ఆర్మిన్ని ఒక పెద్ద టైటన్ పట్టుకుని తినేయబోతుంది. అది చూసిన ఎరిన్ తన బలమంతా చేర్చుకుని లేచి నిలబడి ఆర్మిన్ని రక్షించి తను ఆ టైటాన్కి ఆహారం అయిపోతాడు. ఆ క్రమంలో ఎరిన్ చేతిని టైటాన్ కొరకడం వల్ల చేయి బయటపడుతుంది. అండ్ ఎరిన్ కడుపులోకి వెళ్ళిపోతాడు. అయినా కూడా ఇంకా బ్రతికే ఉంటాడు. ఆ టైటాన్ కడుపులో తన చుట్టూ ఉన్న డెడ్ బాడీస్ మధ్య అయోమయంలో ఉంటాడు. ఇంకో పక్క ఎరిన్ చనిపోయాడని విషయం ఆర్మిన్ మికాసాకి చెప్తాడు. మికాసాకి లోపల బాధ కలిగినా కూడా అక్కడి నుండి కోపంగా టైటాన్ని కసిగా చంపాలి అని వెళ్తుంది. అలా కొన్ని టైటాన్స్ ని చంపి దారి మధ్యలో ఫ్యూల్ అయిపోవడం వల్ల కింద పడిపోతుంది. అప్పుడే అక్కడికి ఎరిన్ మింగేసిన టైటాన్ వచ్చి నిలబడుతుంది. ఇంకా మికాసాని కూడా పట్టుకునే టైంలో ఆ టైటాన్ కడుపులో ఏదో తేడాగా అనిపిస్తుంది. తన నోటిలో నుండి ఏదో బయటికి వస్తున్న ఫీలింగ్ కలుగుతుంది. అప్పుడే ఆ టైటాన్ నోటిని చీల్చుకుంటూ అందులో నుండి ఒక సూపర్ పవర్ఫుల్ టైటాన్ బయటికి వస్తుంది. అది మిగిలిన టైటాన్స్ని అన్నిటినీ చంపేస్తూ ఉంటుంది. అయితే ఒక టైటాన్ ఇంకో టైటాన్ని చంపదు. కానీ ఈ కొత్త టైటాన్ చంపేస్తుంది ఏంటి అని అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు. అయితే ఆ సూపర్ పవర్ఫుల్ టైటాన్ సేమ్ ఒక మనిషిలాగా ఫైట్ చేస్తూ టైటాన్స్ని ఎక్కడ కొడితే చనిపోతాయో తెలిసినట్టు కొట్టడం చూసి అందరికీ ఆ సూపర్ పవర్ఫుల్ టైటాన్ ఎవరో కాదు ఎరిన్ అనే అర్థమవుతుంది. అండ్ అది చూసిన మనుషులు ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతారు. అయితే ఈ పవర్ఫుల్ టైటాన్ మిగిలిన అన్ని టైటాన్స్ని చంపేశాక ఈ ఎంజాయ్ చేస్తున్న మనుషుల మీదకి దాడికి దిగుతుంది. అయితే మికాసా ఏమాత్రం భయపడకుండా ఎదురుగా నిలబడి ఆ టైటాన్ మికాసాని పట్టుకుని తినే సమయంలో మికాసా ఎరిన్ అని తన పేరు పెట్టి పిలుస్తుంది. వెంటనే ఆ టైటాన్ ఒక్క క్షణం ఆగి ఆలోచించడం మొదలు పెడుతుంది. అండ్ కొంచెం కొంచెంగా అది కాలిపోతున్నట్టు కుప్పకూలి కింద పడిపోతుంది. అప్పుడు ఆ టైటాన్ మీద మికాసా ఎక్కి దాని మెడభాగాన్ని కోస్తుంది. అయితే ఆ కోసిన ప్లేస్లో నుండి బయటికి ఒక మనిషి శరీరం వచ్చి పడుతుంది. అది ఇంకెవరో కాదు, ఎరినే. అండ్ ఎరిన్కి ఆ టైటాన్ ఇమ్మోర్టల్ పవర్స్ వచ్చి ఉంటాయి. కాబట్టి తను కాలు చెయ్యి రీజనరేట్ అయి ఉంటాయి. ఇదంతా చూసిన షీకుషిమా ఒక చిన్న స్మైల్ ఇస్తూ సాధించావు అంటాడు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది. దీనికి పార్ట్ 2 కూడా ఉంది. ఈ వీడియోకి మంచి రెస్పాన్స్ వస్తే ఆ మూవీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఈ మూవీ చూడాలి అనిపిస్తే మన టెలిగ్రామ్ ఛానల్లో మూవీ లింక్ అవైలబుల్గా ఉంది, చూసేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చింది అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ గైస్. సైనింగ్ ఆఫ్, సెలవు. మళ్ళీ ఇంకో వీడియోలో కలుద్దాం.